సార్ ఇక నిన్న ఒక కేబినెట్ మీటింగ్ జరిగింది సార్. చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు గారు మంత్రుల పైన ఫుల్ ఫైర్ అయిపోయారు అని చెప్పేసి కూడా ఒక వార్త బయటకొచ్చేసింది. సో, దీని పట్ల అటు మంత్రులు కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి కూడా కథనాలైతే ప్రచురం జరుగుతుంది. అసలు ఏం జరిగింది నిన్న? ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల పైన అంత సీరియస్ అయ్యారు? ఇప్పుడు వైసీపీ చేసే ప్రచారాన్ని హ్మ్. మంత్రులు తిప్పి కొట్టలేకుండా ఉండాలని హ్మ్. కొంచెం మంత్రులందరినీ కొంత మాట్లాడినాడని కోపగించుకొని మాట్లాడినాడని చూసాను నేను కూడా వార్తలు. ఓకే. మామూలుగా ఎందుకు అని అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం గుర్తించేదానికైతేనేం బురద జల్లేదానికైతేనేం చాలా అవకాశాలు ఉంటాయి. ఓకే. గట్టిగా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గట్టిగా విమర్శ చేయొచ్చు. ఆ విమర్శను తిప్పి కొట్టాలంటే ఎంతో ఎంతో సామర్థ్యం ఉండాలా. ఇందులో ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఏపీలో ప్రభుత్వం వచ్చేసరికి ఎన్నికల సమయంలో హామీలంటూ ఇస్తూ పోయారు. ఆ హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చినట్టు కనపడడం లేదు. ఒక్కటి కూడా హామీల గురించి ఆలోచన చేసినట్టు లేదు. కాకపోతే ఆయన ఇప్పుడు ఒకటి P4 అని ఒకటి తీసుకొచ్చినారు. P4 అంటే ఏమిటింది? ధనవంతులు గ్రామాన్ని ఎంపిక చేసుకొని బంగారు బిడ్డలను సహాయ సహకారాలు అందించమని. అది ఎవరో చేసేవాళ్ళు కొందరు చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమంగా చేపడితే ఎవరు చేస్తారు? ఆయనకేమంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లొచ్చింది అని అంటే ముందు నుయ్యి వెనుక బావి అన్నట్టు అయింది. అప్పుడేదో హామీలు మరి ఎందుకో మరి రెవెన్యూ చూసుకొని హామీలు ఇచ్చిండాల్సింది. మరి రెవెన్యూ చూసుకున్న ఎన్నికల కాబట్టి ఏదో ఒకటి చెప్పాలని చెప్పినారో ఏమో తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు దగ్గరలో లేం కాబట్టి తెలియదు. ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ఇప్పుడు రెవెన్యూ కావాలా. గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11 లక్షల కోట్లు అప్పులు తెచ్చినారు, బట్టలు నొక్కిపోయినారు ఆయన. ఇప్పుడు ఏమవుతుంది ఏంటంటే వాటికి వడ్డీలు కంతుల రూపంలోనే దాదాపు 55,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సింది వస్తుంది. వచ్చేది 1,20,000 కోట్ల ఆదాయం వస్తుంది. అందులో 55,000 కోట్లు అదే పోతే మిగతా దానికి మళ్ళీ ఒక 70% దగ్గర దగ్గర జీతభత్యాలకు పెన్షన్స్ పోతాయి. హార్డ్లీ డబ్బు లేదు. డబ్బు లేదు కాబట్టి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు. వీళ్ళ హామీలు నెరవేర్చలేనప్పుడు వీళ్ళకు విమర్శించేదానికి ఒక అస్త్రం చేతికి వచ్చింది వైఎస్ఆర్సీపీ గారు. దాన్ని డిఫెండ్ చేయాలంటే ఎంత మంచి వాక్చాతుర్యం ఉన్న మంత్రి అయినా సరే ఎవరైనా సరే ఇబ్బంది ఉంటుంది ఇది రూలింగ్ పార్టీలో. అది జరగడం లేదని విసుక్కున్నాడనేది నేను కూడా వార్త చూశాను. కొద్ది డిఫెండ్ చేయాలంటే కష్టం ఉంది. ఆడ ఎటువంటి వ్యక్తికైనా కానీ ప్రభుత్వాన్ని సమర్థించుతూ వైసీపీని ఇరుకును పెట్టాలా అని అంటే అంత సులభమైన ఇష్యూ కాదు. ఈయన కొన్ని కార్యక్రమాలను చేసింటే మేము ఈ కార్యక్రమాలు చేసినాం ఆ కార్యక్రమాలు చేసినామని చెప్పుకునేదనుకుంటుంది. ఇప్పుడు తెలంగాణకు వస్తే కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయినా కొన్ని అయినా చేసినారు, అయ్యో అయ్యో చెప్పుకునేదానికి కొన్ని చేసుకున్నారు, అవి చెప్తారు. అక్కడ అది చెప్పేదానికి కూడా ఏం లేదు. దాంతో సమస్య వస్తుంది. ఓకే, ఈ కూటమి ఈ 1 ఇయర్ పాలనలో ఫెయిల్ అయింది అని అనుకోవచ్చా సార్? ఫెయిల్ అయిందని నేను అన్ను. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి కావాల్సిన రెవెన్యూస్ లేవు అంటాను. ఆ రెవెన్యూస్ లేనప్పుడు హామీలు అమలు చేయకపోతే విమర్శలు ఉంటాయి. ఆ విమర్శలను ప్రభుత్వాన్ని సమర్థించుతూ విమర్శలను ఎదుర్కోవాలంటే ఎంత వాక్చాతుర్యమైన వ్యక్తికైనా ఇబ్బందికర పరిస్థితి అంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు మంత్రులు కూడా జనంలోకి వెళ్ళాలి, సో అది కూడా వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి కూడా ఏదో వినిపించింది. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద మామ మీద సీరియస్ అయ్యారు కానీ మేము జనంలోకి వెళ్ళలేకపోతున్నాం, సూపర్ 6 సరిగ్గా అమలు అవ్వట్లేదు అని వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. వ్యక్తం చేస్తున్నారో లేదో దగ్గరున్న వ్యక్తులు చెప్పిండొచ్చు, ఏం చేస్తారు లేవు అమలు చేయండి అని చెప్పచ్చు. అదైతే వాస్తవము అంట. ఓకే ఓకే సార్.
ఇప్పుడు మరి దీనికి సొల్యూషన్ అంటే ఇప్పుడు కౌంటర్ చేయలేరు అని అంటున్నారు. మరి దీన్ని అమలు చేయలేరు అంటున్నారు. మరి ఏ విధంగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఇంక ఆయనకు తెలియాల్సిందే. ఎవరైనా చెప్తాం. ఇప్పుడు హ్మ్. దర్జీ ఏం చేస్తాడు? ఎంత బట్టుంటే అంత బట్టకు షర్ట్ కుట్టేవాడే గాని హ్మ్. గజమిచ్చి ఇంత పొడుగు షర్ట్